మీరు అంతమంది హీరోలు చేసిన ఎవరు మిమ్మల్ని అడాప్ట్ చేసుకోలేదు సార్? చిచ్చి మనకి ఆ హీరోలతో అయిన కాదు, నా పాట హీరో అంతే. అది చిరంజీవి గారు చేసినప్పుడు ఆయన ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని చేస్తాను. నేను ఎంత కష్టపడి చేస్తాను, ఆయన ఎంత కష్టపడి డ్యాన్స్ చేస్తాడు. అర్థమైందా? ఆయన ఏ పాటను ఇంతవరకు వదిలింది లేదు. మేమంత కష్టపడి చేస్తాం, ఆయన అంత కష్టపడి చేస్తాం. అలాగే బాలకృష్ణ గారు నేను ఎంత ఫాస్ట్ బీట్ ఇచ్చినా, ఎంత ఇది చేసినా పాటకి ఎలా కావాలో అంత కష్టపడి చేశారు వాళ్ళు కూడా. అర్థమైందా? అందువల్ల అది మా పాట, అది ఎవరి కోసం చేస్తాం? చిరంజీవి గారు చేస్తాం, బాలకృష్ణ గారు చేస్తాం, నాగార్జున గారు చేస్తాం, వెంకటేష్ కోసం చేస్తాం, ఇలా చేసాం. కానీ ఎవరి వల్ల మేము ఇది కాదు, మా మ్యూజిక్ ఆల్వేస్ బతికి ఉంటుంది అంతే. అదే గువ్వా గోరింక ఒకటి మాత్రం ట్రెండ్ సెట్టర్ కదా, అప్పుడు ఉన్న పాటలన్నిటికి టోటల్ గా డిఫరెంట్ కదా. అది ఇప్పటికీ అండి గువ్వ పాడితే దాన్ని ఎలా కంపోజ్ చేశారు అంటే అప్పటి వరకు ఉన్న వాళ్ళందరికీ అంటే ఆడియన్స్ కి కూడా ఒక అది ఇప్పటికీ ఒక మిస్టరీ. నేను రాజు రావటం ఒక కొత్త ఫ్లేవర్ తీసుకురావాలన్న ఛాలెంజ్ తోటి వచ్చాను నేను రాజు. అలా వర్క్ చేసేవాడు. పైగా చిరంజీవి గారి సినిమా అనేసరికి మైలేజ్ ఎక్కువ, దానికి మనం ఎంత జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్త పెట్టి చేస్తే డెఫినెట్ రీచ్ అవుతుంది. అలా మేము అంతకుముందు ప్యూర్ వెస్టర్న్ చేసేవాడు, అది ఎవరికి అర్థమయ్యేది కాదు. అడ్వాన్స్డ్ మ్యూజిక్ మేము చేసేవాళ్ళం, ఎవరికి అర్థమయ్యేది కాదు. అటువంటిది కొంచెం మళ్ళీ మన బీట్లతో కొట్టేసరికి మళ్ళీ ఆ ట్రెండ్ పట్టుకున్నాం, వరుస కొట్టుకుంటూ వచ్చాం. అంతేగాని మ్యూజిక్ అనేది ఎక్కడ ఆగదు. రాజ్కోటి కాదు, ఇంకోటి ఇళయరాజా కాదు, రెహమాన్ కాదు, మైకేల్ జాక్సన్ కాదు, ఎక్కడ ఆగదు. పోతూనే ప్రవాహం వెళుతూనే ఉంటుంది. ఎవరు ఎరా వాళ్ళదంతే. బట్ నా ఎరా అయిపోయింది అనుకోను, బట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ మ్యూజిక్. ఈ రోజుకి ఇళయరాజా గారు సింఫనీ చేశాడు. ఆయన ఎప్పటి నుంచి తెలుసా సింఫనీ ఎలాగంటే, ఒక సింఫనీ కంపోజ్ చేయాలంటే చాలా 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 పేపర్ వర్క్ ఉండాలి, దానికి స్కోరింగ్ తెలిసి ఉండాలి. అటువంటి ఆయన ఎంత 80+. అంతకుముందు సింఫనీ ట్రై చేస్తే అది ఫెయిల్ అయింది. ఇప్పుడు ఆయన సింఫనీ రాసి ఆర్కెస్ట్రా వాయిస్తుంటే ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంత గ్రేట్ కదా. మన సౌత్ ఇండియన్ ఒక సింఫనీ ఫారెన్ ఆర్కెస్ట్రాకి వెళ్ళి ఈయన నొటేషన్ ఇచ్చి వాయిస్తుంటే వాళ్ళకి దిమ్మ తిరిగిపోతున్నాయి అసలు. అటువంటి గ్రేటెస్ట్ ఇళయరాజా ఒక సింఫనీ కంపోజ్ చేసి దాని పేరు వైబ్రేట్ ఏదో పెట్టారు టైటిల్. అంటే ప్రతి స్వరానికి పవర్ ఉంటుంది అన్నట్టు, దట్స్ అ మీనింగ్, స్ట్రెంగ్త్ ఉంటుందని. అది చాలా చక్కగా అది ఆ సింఫనీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఆయన అప్పట్లో కచేరీలకు వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళేవాళ్ళు అంటే వీళ్ళంతా, ఆర్కెస్ట్రా అంతా ట్రైన్లో, దాని పైన బర్త్లో కూర్చొని అందరూ నిద్రపోతుంటే యూజ్ టు టేక్ స్కోర్ రైటింగ్. రాత్రులు ఆ చిన్న లైట్ కింద కూర్చొని స్కోర్ రాసుకుంటూ, నోటేషన్ రాసుకుంటూ, మళ్ళీ ఒక 2-4 ఆర్కెస్ట్రా పెట్టుకుని ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ అంతా విని వాయింపించుకొని ఆ కలర్ ఎలాగుంది, ఇంత సాధన చేసాడు అతను. సాధన ఈజ్ గ్రేటెస్ట్. అంటే మేము వచ్చి మా ట్రెండ్ వేరు, మేము కమర్షియల్గా ఎదిచాం. బట్ ఎంతనో మాకు మా రాజు కూడా బాగా స్కోరింగ్ అంతా బాగా తెలుస్తాయి. ఆయన కూడా ఆర్కెస్ట్రా, నేను ఎక్కువ కలరింగ్ చూస్తాను. ఆర్కెస్ట్రా నా గిటారు కార్డ్ తోటి వెళ్తాను కంపోజిషన్, అది బాగా. అలాగే మాకు కొత్త న్యూ ఫ్లేవర్ వచ్చింది. ఇప్పటికీ రాజ్కోటి సాంగ్స్ అంటే అది నిలబడిపోయింది,